ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కేటీఆర్ గారు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఈడీ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మీరైనా మేమైనా అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెరుచుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని 10 ఏళ్లు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరిగిందని. నేను 2 నిమిషాలలో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి, ఒకటే ముక్కలే చెప్తా. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ, అంటే లండన్ లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో 2022లో గ్రీన్కో అనే ఒక కంపెనీ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులు. కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు, వీళ్ళు చీకటి మిత్రులు. ఈ మిత్రులకు సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ జనరేషన్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి, అంటే ఈ గ్రీన్కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది FEO తోటి, ఏమని, హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం 90 కోట్ల ఒప్పందం. 90 కోట్లలో 30 కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు. కట్టి మిగతా 60 కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి, మేము కట్టమని చెప్పి. ఈ FEO కంపెనీ లండన్ నుంచి పదే గ్రీన్కో కంపెనీకి మిగతా 60 కోట్లు కట్టాలి, లేదా లీగల్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము, టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. 2023లో రేస్ కు సంబంధించి 2022లో అగ్రిమెంట్లు చేసుకుని 30 కోట్లు కట్టి 60 కోట్లు ఎగ్గొట్టితే నోటీసులు సర్వ్ చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళు చేసిన భాగోతము. వాళ్ళని కాపాడనికే, ఎవరిని, గ్రీన్కో ప్రమోట్ చేసే కంపెనీని కాపాడనికే, నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ఏదైతుందో దీన్ని కాపాడనికే కేవలం కేటీ రామారావు గారు హెచ్ఎండిఏ మీటింగులు పెట్టకుండా, హెచ్ఎండిఏకు FEOకు ఏ అగ్రిమెంట్ అక్టోబర్ 30కి అగ్రిమెంట్ అయింది. 30కి అగ్రిమెంట్ అయితే అక్టోబర్ మొదటి వారం నుంచే మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఏం చెప్తుర్రు, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాతి కోసం ఈ పని చేసినట్టు. ప్రఖ్యాతి కోసం చేయలే. 60 కోట్ల రూపాయలు గ్రీన్కో సంస్థ కట్టాల్సిన డబ్బుల్ని కాపాడే ప్రయత్నం కేటీఆర్ గారు మన ప్రజల డబ్బుతో ఎటువంటి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్కోని కాపాడనీకి పంపించినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు, మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఇంకా మనం తప్పుతో పట్టియొద్దు. వాస్తవంగా ఈరోజు ఈడీ గాని సుప్రీంకోర్టు కానీ వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ఎంక్వైరీ నడిచేటప్పుడు కూడా మీరు ఇంకా ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఇంకెన్నెన్ని ఘనకార్యాలు మీరు 10 ఏళ్లలో చేసిరో అన్ని కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.